శ్రీకృష్ణాయ నమః. గోపాష్టమి అంటే శ్రీకృష్ణుడు ఆవులను మేపడానికి వెళ్ళిన రోజు. అంతకుముందు కృష్ణుడు దూడలను కాసేవాడు. కానీ గోపాష్టమి నుంచి కృష్ణుడు గోవులను కాస్తూ గోపాలుడు అయ్యాడు. గోవులను మేత మేయడానికి తోలుకుపోవడం, సాయంత్రానికి ఇంటికి తేవడం, ఇది ఏ గోపాలుడైనా చేసే పనే. కానీ కృష్ణుడు అందరిలాంటివాడు కాదు కదా, భగవానుడే కదా ఆయన. ఒక్క సంఘటనని గుర్తు చేసుకుందాం. ఇంద్రుడు పెనుగాలులతో కూడిన జడివాన కురిపించినా కానీ భయపడక గోవర్ధన గిరినెత్తి గోపాలులను గోవులను రక్షించిన నిజమైన గోపాలకుడు శ్రీకృష్ణుడే. కృష్ణుడు గోవులను రక్షించే వైనాన్ని తెలిపే థ్రిల్లర్ స్టోరీ అఘాసుర సంహారం. కృష్ణుని సంహరించడానికి కంసుడు చేయని ప్రయత్నమే లేదు. తల్లి దగ్గర పాలు తాగే పసివాడిగా ఉన్న చిన్నారిని చంపడానికి పూతనతో మొదలైన కంసుని ప్రయత్నాలు చాణూర ముష్టికుల వరకు కొనసాగి కంసుడి మరణంతో అంతమయ్యాయి. కంసుని ప్రయత్నాలలో ఒకటి అఘాసురుని పంపించడం. పెద్ద కొండ చిలవలాగా వచ్చాడు ఆ రాక్షసుడు. గుహలాగా అతిపెద్ద నోటిని తెరిచి గోపబాలురు వచ్చే దారిలో ఉన్నాడు. గోవులు గోపబాలురు గుహలా ఉన్న ఆ నోటిలోకి ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయారు. మరి వారందరి రక్షకుడు అయిన శ్రీకృష్ణుడు వారి వెనకే వెళ్ళాడు. చాలా మంది మరణానికి చేరువయ్యారు కూడా. కృష్ణుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచేసరికి అఘాసురుడు ఊపిరాడక గిలగిలా కొట్టుకున్నాడు. తన కరుణా దృష్టిని ప్రసరించి గోవులను గోప బాలులను పునర్జీవితులను చేశాడు కృష్ణ భగవానుడు. వాళ్ళందరూ ఆ మృత్యు గుహ నుంచి బయటకొచ్చారు. గో సంపదను గోప బాలురిని రక్షించిన కృష్ణుడు నిజంగా గోపాలుడే కదా. గోవు కనిపిస్తే రక్షిస్తాడు కృష్ణుడు అనుకుంటే పొరపాటే. గోముఖ వ్యాఘ్రాలను గుర్తించలేని వాడు కాదు కదా స్వామి. ఆవు దూడ రూపంలో వచ్చిన వత్సాసురుని వెలగ చెట్టుకి కొట్టి వధించాడు కదా. ఇక ఈ బ్రహ్మ మోహలీలల్లో గోవులు గోపాలురు అన్నీ తానే అయిన లీల మహాద్భుతం. ఆ సంఘటనని ఓసారి మననం చేసుకుందామా? శ్రీకృష్ణుడు తన మిత్రులైన గోపబాలుకులతో కలిసి చల్ది తినడానికి కూర్చున్నాడు. లేగదూడలు పచ్చిక బయళ్లలో తిరుగుతూ మేత మేస్తున్నాయి. కొంతసేపటి తర్వాత చూసేసరికి లేగదూడలు కనిపించలేదు. కృష్ణుడు తినడం పూర్తి కాకుండానే లేచాడు. దూడలు చాలా దూరం వెళ్ళినట్టున్నాయి, నేను చూసి వస్తానుండండి అంటూ బయలుదేరాడు. అఘాసుర సంహారాన్ని చూసి ఆశ్చర్యపోయిన బ్రహ్మదేవుడు ఆ లేగలను ఇక్కడ తింటున్న గోప బాలుకులను అదృశ్యం చేసి ఒక కొండ గుహలో ఉంచేశాడు. కృష్ణుడు లేగలు కనిపించటం లేదని వెనుతిరిగి వచ్చేసరికి మిత్రులు కూడా కనిపించలేదు. భగవానునికి జరిగిందేంటో తెలీదా? వెంటనే ఆ అదృశ్యమైన లేగలు గోపబాలురు అన్నీ తానుగా మారిపోయాడు శ్రీకృష్ణుడు. లేగదూడలు కనిపించకపోతే గోమాతల పరిస్థితేంటి? కన్నబిడ్డలు ఇంటికి రాకపోతే గోపికల పరిస్థితేంటి? అందుకే ఎవ్వరికీ దుఃఖం కలగకుండా అన్నీ తానే అయినాడు కృష్ణ భగవానుడు. భూలోకంలో ఏడాది గడిచిన తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. పరిశీలించి చూస్తే లేగదూడలు గోపబాలురు అందరూ కూడా చతుర్భుజాలతో శంఖ చక్ర గద పద్మాలను ధరించిన శ్రీమన్నారాయణ స్వరూపాలుగా కనిపించారు. బ్రహ్మదేవుడు జరిగిందేంటో గ్రహించి వాసుదేవుని స్తుతించి వెనుతిరిగాడు. ఎప్పుడు నిజమైన లేగదూడలు గోపబాలురు కృష్ణునితో కలిసి ఇంటికి వెళ్లారు. గోవులను ఇంతగా ప్రేమించి రక్షించాడు కాబట్టే గోపాల చూడామణి అని కృష్ణ భగవానుణ్ణి కీర్తించారు.